హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది ఈపీఎఫ్ సర్వీస్ హిస్టరీ ప్రస్తుతం మనకు ఓటీపీ ప్రాబ్లం ఉంది అని అడుగుతున్నారు. అవును, ఈపీఎఫ్ హిస్టరీ అయితే ప్రస్తుతానికైతే మనకు టెక్నికల్ గ్లిచ్ ఉండడం వల్ల ఓటీపీ సబ్మిట్ అవ్వట్లేదు. సో ప్రస్తుతం అయితే కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈపీఎఫ్ వెబ్సైట్ వన్స్ డౌన్ అయిందనుకోండి, 2 days 3 days ఇలాగా మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. అలానే ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ కూడా ప్రస్తుతానికి ఓపెన్ కావట్లేదు. సో ఇది సాధారణంగా జరిగేదే, కొత్త ఏం కాదు. కాబట్టి కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి. అది 1 day పట్టచ్చు, 2 days పట్టచ్చు. మళ్ళీ నేనైతే అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతం అయితే మనకు ఈ టెక్నికల్ గ్లిచ్ ఉండడం వల్ల సో ఓటీపీ సబ్మిట్ చేస్తుంటే అది తీసుకోవడం లేదు. సో కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి. అది 1 hour పట్టుద్దా, 1 day పట్టుద్దా తెలీదు. సో ఇదండి అప్డేటు. సో ప్రస్తుతం అయితే సర్వీస్ హిస్టరీ డిలీట్ చేయడం అనేది ప్రస్తుతానికైతే కొంచెం సాంకేతిక లోపం అయితే ఉంది. మీరైతే వెయిట్ చేయండి, తర్వాత నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.